హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7/10/2024 మార్నింగ్ సీజన్లో జరిగిన టెట్ పేపర్లోని సైకాలజీ బిట్స్ చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల వయస్సులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయస్సులోని అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం. ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశకు సాగును, వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు. ఆన్సర్ 4. వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు. సెకండ్ క్వశ్చన్, పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం. ఆప్షన్స్: లిబిడో, స్కీమాటా, అంతర్దృష్టి, ప్రత్యక్షం. ఆన్సర్: స్కీమాటా. థర్డ్ క్వశ్చన్, వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించే దశ. ఆప్షన్స్: బాల్యదశ, కౌమార దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ. ఈ సెనైలిటీ అంటే ఆలోచన శక్తి తగ్గిపోవటం, గుర్తుంచుకునే శక్తి తగ్గిపోవటం. ఇవన్నీ ఎక్కువగా ముసలివారిలో కనిపిస్తాయి కాబట్టి ఆన్సర్ 4, వృద్ధాప్య దశ. ఫోర్త్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ. ఆప్షన్స్: బాల్యదశ, క్రీడా దశ, పూర్వ వయోజన దశ, కౌమార దశ. ఆన్సర్: ఆప్షన్ 2, క్రీడా దశ. పూర్వ వయోజన దశలో సాన్నిహిత్యం, ఏకాంతం కనిపిస్తాయి. కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం కనిపించింది. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు, మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకున్న దానికి మధ్య తేడాను ఇలా అంటారు. ఆప్షన్స్: ఉన్నత మండలం, వికాస మండలం, వృత్తిపర వికాస మండలం, సామీప్య వికాస మండలం. ఆన్సర్ 4, సామీప్య వికాస మండలం. సిక్స్త్ క్వశ్చన్, పిల్లల గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు. ఆప్షన్స్: స్కిన్నర్, ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్, ఎబ్బింగ్హాస్, హెర్మన్ రోషాక్. ఆన్సర్: ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. సెవెంత్ క్వశ్చన్, ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి. సో ఫ్రెండ్స్, మనకి ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములా తెలిస్తే మనం ఈ లెక్కని చాలా సింపుల్గా చేయగలం. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏమిటంటే ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. మానసిక వయస్సు 10 బై శారీరక వయస్సు 8 ఇంటూ 100. 10లో 8లో కామన్గా పోయే టేబుల్ 2. 10లో 5 టైమ్స్, 8లో 4 టైమ్స్. సో ఈ 4 100లో ఎన్ని టైమ్స్ పోద్ది? 25 టైమ్స్. సో ఫైనల్గా మిగిలింది 5 ఇంటూ 25. 5 ఇంటూ 25 ఎంత? 125. సో మన ఆన్సర్ ఆప్షన్ 4, 125. ఎయిత్ క్వశ్చన్, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించినది. ఆప్షన్స్: స్టీఫెన్ ఎం కోరే, స్టీఫెన్ కెమ్మిస్, బిఎఫ్ స్కిన్నర్, అబ్రహం మాస్లో. ఆన్సర్ ఆప్షన్ 1, స్టీఫెన్ ఎం కోరే. నైన్త్ క్వశ్చన్, తన ఆలోచన ప్రక్రియను తనకు తానుగా ఆలోచించుకోవటం. ఆప్షన్స్: వివేచన, ప్రత్యక్షం, సృజనాత్మకత, స్వబుద్ధి. ఆన్సర్ 4, స్వబుద్ధి. 10th క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: రూప ఉపగమ సిద్ధాంతం కేటిల్, లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్పోర్ట్, మనోవిశ్లేషణ సిద్ధాంతం ఫ్రాయిడ్, మనోసాంఘిక వికాస దశలు ఎరిక్సన్. ఆన్సర్ ఆప్షన్ 1, రూప ఉపగమ సిద్ధాంతం కేటిల్. సో రూప ఉపగమ సిద్ధాంతాన్ని వర్గీకరించిన వారు ఎవరు? మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ వన్ హిపోక్రటీస్, సెకండ్ ఎర్నస్ట్ గెస్మర్, థర్డ్ షెల్టన్, ఫోర్త్ యూంగ్,
ఫిఫ్త్ స్ప్రెంజర్. అదేవిధంగా లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాన్ని వర్గీకరించిన వారు కాటిల్, ఆల్పోర్ట్, ఐసెంక్. 11th క్వశ్చన్. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన. ఆప్షన్స్: లాలాజలం, ఆహారం, గంట, నీరు. ఆన్సర్ 3 గంట. ఆహారం అనేది నిర్బంధిత ఉద్దీపన అయ్యిద్ది. 12th క్వశ్చన్. ఎబ్బింగ్హాస్ దారుణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం. ఆప్షన్: 72, 75, 79, 66. ఆన్సర్: ఆప్షన్ 1 72. మిగిలిన సమయాల్లో విస్మృతి శాతం కూడా చూద్దాం. 20 నిమిషాలకు 47%, 50 నిమిషాలకి 50%, 24 గంటలకి 66%, 2 రోజులకు 72%, 6 రోజులకు 75%, 31 రోజులకి 79 లేదా 80%. 13th క్వశ్చన్. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది. ఆప్షన్స్: మూర్త అనుసరళ, అమూర్త అనుసరళ, మూర్త అనుసంక్లిష్ట, అమూర్త అనుసంక్లిష్ట. ఆన్సర్ 4 అమూర్త అనుసంక్లిష్ట. 14th క్వశ్చన్. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: భావావేశ రంగం గ్రహించడం, జ్ఞానరంగం సంశ్లేషణ, మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం, భావావేశ రంగం శీలస్థాపన. సో ఆప్షన్ 3 చూడండి. మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం అని ఇచ్చాడు. మూల్యాంకనం అనేది జ్ఞానరంగానికి సంబంధించినది కాబట్టి సరికాని జత ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం. 15th క్వశ్చన్. రాజు 25 అర్థరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 1 వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన ఎంత? ఆప్షన్స్: 50, 60, 40, 12. పొదుపు గణన ఫార్ములా: అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు 20 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు 8 బై అసలు ప్రయత్నాలు అంటే 20 ఇంటూ 100. 20లో 8 తీసేస్తే 12. 100లో 20 ఎన్నిసార్లు పోద్ది? 5 సార్లు పోద్ది. సో 12 ఇంటూ 5 60. ఆన్సర్ ఆప్షన్ 2 60. 16th క్వశ్చన్. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఏ రకమైన అభ్యాసన బదలాయింపు? ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ 4 ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. 17th క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు. ఆప్షన్: మోర్గాన్, హంటర్, రూబిన్, పీటర్సన్. ఆన్సర్ 3 రూబిన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది. ఆప్షన్స్: బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సృజనాత్మకత ప్రేరణ. ఆన్సర్ 3 అంతర్గత ప్రేరణ. 19th క్వశ్చన్. ఎమోషన్ అనే పదం ఈ క్రింది పదం నుండి ఏర్పడినది. ఆప్షన్: జర్మన్ పదం ఎమోవర్, లాటిన్ పదం ఎమోవర్, జర్మన్ పదం ఎమోవ్, లాటిన్ పదం ఎమోవ్. ఆన్సర్ సెకండ్ లాటిన్ పదం ఎమోవర్. 20th క్వశ్చన్. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చిన వారు. ఆప్షన్స్: హిల్గార్డ్ అండ్ హంటర్, డెసికో అండ్ క్రాఫర్డ్, కిమ్లే, హెర్గన్హామ్. ఆన్సర్: హిల్గార్డ్ అండ్ హంటర్.
21th క్వశ్చన్. చదవడంలో ఆసక్తతకు కారణం. ఆప్షన్స్: అలెక్సియా, అఫేసియా, అగ్రాఫియా, డిస్ఫేసియా. సో అఫేసియా అన్న డిస్ఫేసియా అన్న ఇంచుమించు రెండు ఒకదానికి సంబంధించినవే. సో మాట్లాడడంలో కానీ వినడంలో కానీ లోపం ఉంటే దాన్ని అఫేసియా అంటాము. అగ్రాఫియా అంటే రాయడంలో లోపం. సో చదవడంలో లోపము అలెక్సియా. ఆన్సర్ 1 అలెక్సియా. 22nd క్వశ్చన్. బిఎంపి ఫైల్ ఫార్మాట్ అర్థం. ఆప్షన్ 1 బింగ్ మ్యాప్ ఫైల్స్, బిట్ మ్యాప్ ఫైల్స్, బింగ్ మీడియా ప్రోగ్రామ్, బిట్ మీడియా ప్రోగ్రామ్. ఆన్సర్ 2 బిట్ మ్యాప్ ఫైల్స్. 23rd క్వశ్చన్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయటం అనేది దీనికి చెందును. ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విలుప్తీకరణ, అయత్న సిద్ధ స్వాధ్యము. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. 24th క్వశ్చన్. ఈసీసీఈ అనగా. ఇది మనకందరికీ తెలిసినది. ఆన్సర్ ఆప్షన్ 4 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. 25th క్వశ్చన్. ఆర్టీఈ 2009 అనే పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్. సో ఆర్టీఈ 2009లో మొత్తం 7 అధ్యాయాలు, ఒక అనుబంధ అంశం, 38 సెక్షన్లు ఉన్నాయి. ఆర్టీఈ 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనున్నది సెక్షన్ 1కి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 సెక్షన్ 1. 26th క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనంను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్స్ 2010-11, 2012-13, 2014-15, 2009-10. ఆన్సర్ ఆప్షన్ 2 2012 and 13. సిసిఈ విధానమును 2017-2018 సంవత్సరం నుండి రద్దు చేయడం జరిగింది. 27th క్వశ్చన్. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది. అది మరిచిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్స్: ప్రక్షేపణ, ఉదాత్తీకరణ, పరితశ్చర్య నిర్మితి, విస్థాపనము. ఆన్సర్ ఆప్షన్ 2 ఉదాత్తీకరణ. ప్రక్షేపణ అంటే తన తప్పులను ఇతరులకు ఆపాదించడం. అంటే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పకపోవడం వల్లే తాను ఫెయిల్ అయ్యానని చెప్పి ఆ తప్పును తన టీచర్ మీదకు తోసేయడము. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి. దీనినే ప్రేరకం తారుమారు. మనసులో ఉండే కోరిక ఒకటి, బయటకు ప్రకటించే కోరిక మరొకటి. విస్థాపనము అంటే వ్యక్తి తన కోపాన్ని తనకంటే బలహీనమైన వారి మీద చూపించడం. అంటే ఆఫీస్లో తన పై ఉద్యోగి తనను తిట్టినప్పుడు అక్కడ ఆ కోపాన్ని చూపించకుండా ఇంటికొచ్చి తన భార్య మీద, పిల్లల మీద చూపించడం. 28th క్వశ్చన్. ఉడాసిటీ అనేది. ఆప్షన్స్: ఎంఓఓసిను అందజేసే సంస్థ, మల్టీమీడియా సాఫ్ట్వేర్, రూబ్రిక్, క్రాకర్. ఆన్సర్ ఆప్షన్ 1 ఎంఓఓసిను అందజేసే సంస్థ. ఎంఓఓసి ఫుల్ ఫామ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. 29th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం. ఆప్షన్స్: నాణ్యమైన విద్యను అందించడం, నాణ్యమైన ఉపాధ్యాయులను అందించడం, విద్యార్థికి అవసరమైన వస్తువులను అందించడం, పాఠశాలకు అవసరమైన వసతులను అందించడం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థికి అవసరమైన వస్తువులను అందించడం. 30th క్వశ్చన్. భాషా గ్రహణ యంత్రం భావన వీరికి సంబంధించినది. ఆప్షన్స్: స్కిన్నర్, చోమ్స్కీ, బండూరా, కోల్బర్గ్. ఆన్సర్ ఆప్షన్ 2 చోమ్స్కీ.